టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్తోనే ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో మొదలైన ఫస్ట్ టీ20 మ్యాచ్లో అద్భుత బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేసిన మయాంక్ ఫస్ట్ బంతిగా వికెట్ తీసుకున్నాడు. ఆ జట్టు ఓపెనర్ బ్రెన్నెట్ను డకౌట్ చేశాడు కీపర్ క్యాచ్ ద్వారా. ఆ ఓవర్లో జస్ట్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన 3 పరుగులు ఇచ్చాడు. ఇక్కడ ఒక 4 కూడా పోలేదు. ఈ 3 పరుగులు కూడా 2 వైడ్లు, ఒక నో బాల్ రూపంలో వచ్చింది. ఇంకా 3వ ఓవర్ కంటిన్యూ చేశాడు. డిఎన్ మేయర్స్ ను అవుట్ కూడా చేశాడు ఆ ఓవర్లు. అంతేకాదు 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో పవర్ ప్లేలో 3 ఓవర్లు బౌలింగ్ వేసి జస్ట్ 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 142 కిలోమీటర్ల వేగంతో ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ బంతులతో జింబాబ్వే బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పాలు పెట్టాడు. అసలు ఏ దశలో కూడా మయాంక్ యాదవ్ బౌలింగ్ ను జింబాబ్వే బ్యాట్స్మెన్లు ఆడలేకపోయారు. ఆ తర్వాత 19వ ఓవర్లోనూ అంతే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. ఇద్దరు బ్యాట్స్మెన్లు క్రీజులో సెట్ అయినప్పటికీ అద్భుతంగా బౌలింగ్ వేసి జస్ట్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు, ఒక బౌండరీతో మాత్రమే. దీంతో మయాంక్ యాదవ్ తన 4 ఓవర్ల స్పెల్లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అంటే తన ఎకానమీ జస్ట్ అండర్ 5 అన్నమాట. ఈ బౌలింగ్ ప్రదర్శన పట్ల మోర్నీ మోర్కెల్ ప్రశంసలతో ముంచెత్తాడు మయాంక్ యాదవ్ను. ఈ మ్యాచ్లో మయాంక్ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ పిచ్పై కాస్త బౌన్స్ ఉండడంతో తన హైట్ కారణంగా దాన్ని పూర్తిగా యూజ్ చేసుకొని సూపర్గా బౌలింగ్ వేశాడని ఆకట్టుకున్నాడు. నిజానికి గాయం కారణంగా ఈ ఐపీఎల్లో పెద్దగా ఆడకపోయినా కొన్ని మ్యాచ్లు అవకాశం వచ్చినా బౌలింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు మయాంక్ యాదవ్. అయితే తనపై మాత్రం సెలెక్టర్లు పూర్తిగా నమ్మకం ఉంచి జింబాబ్వే టూర్కు సెలెక్ట్ చేశారు. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ను సైతం పక్కన పెట్టి మయాంక్ యాదవ్కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. ఇప్పుడు ఆ అవకాశాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నాడు మయాంక్ యాదవ్.